మీ అందరికి మీ టీంకి చాలా కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే బికాస్ దిస్ కైండ్ ఆఫ్ ట్రైలర్ రిలీజ్లు కానీ ఇలాంటి ఈవెంట్లు ఇలాంటి చోట ఎప్పుడు జరగలేదు. చాలా వెరైటీగా నావెల్గా చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ ఆల్సో ఫెల్ట్ వెరీ నావెల్ అబౌట్ దిస్ ఫంక్షన్. అయితే ఇప్పుడు ఈ టైగర్ నాగేశ్వరరావు అనే ఒక టైటిల్, దాని వెనకాతలు ఉన్న కథ, అంటే స్టోర్టుపురం దొంగలు, ఈ కాన్సెప్ట్ గతంలో కూడా ఇలాంటి సినిమాలు ఒకటి రెండు వచ్చాయి. చిరంజీవి గారు చేసిందే స్టోర్పురం పోలీస్ స్టేషన్ వచ్చింది, అండ్ సాగర్ డైరెక్టర్లో స్టోర్పురం దొంగలని వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఆ ఛాయలు ఏమైనా ఉంటాయా, లేకపోతే ఇది వేరే డిఫరెంట్ ప్లాటింగ్ ఏదైనా ఈ కథలో ఉన్నదా? అంటే ముందు రెండు సినిమాలు నేను చూశానండి. ఒకటి ఫిక్షన్ యాక్చువల్లీ చిరంజీవి గారు చేసింది, ఎందుకంటే అది దొంగల నుంచి ఒకడు పోలీస్గా వెళ్ళి ఆయన ఎలా మళ్ళీ వెనక్కి వచ్చాడు అన్నది. సాగర్ గారు చేసింది ఏంటంటే ఒక దొంగని ఆ స్టూటపురం ఉన్న బ్రీడ్ని తీసుకున్నారు, కానీ టైగర్ నాగేశ్వరరావు ఉన్నది రాలేదు. సో మనం చేసేది ఏంటంటే టైగర్ నాగేశ్వర ఒరిజినల్ ఈవెంట్స్ని పెడుతున్నాం. అంటే ఇట్స్ బయోపిక్ బేసిక్లీ. బయోపిక్, ఎస్, ఇట్స్ సెమీ బయోపిక్. సో ఆయన ఏం చేశాడు అనేది ఇది జీవన చరిత్ర చూపిస్తున్నాం మనం. సో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఇట్స్ వెరీ న్యాచురల్ అండ్ ఇట్స్ వెరీ. ఇందులో ఫిక్షన్ ఏం లేదు, కంప్లీట్ గా రియల్ ఇన్సిడెంట్స్ మీదే చేశారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆర్ దేర్, బట్ ఆబ్వియస్లీ మీకు తెలుసు కాబట్టి కొన్ని ఫిక్షన్ కూడా యాడ్ చేస్తాం. బట్ మోర్ ఆన్ 80% ఫిక్షన్ ఆన్ టైగర్ నాగేశ్వరరావు's లైఫ్. ఓకే, మీరు ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నప్పుడు, టైగర్ నాగేశ్వరరావు చేస్తున్నప్పుడు, రవితేజ గారికి ఇంతకుముందు ఒక బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్ 100 crores ధమాకా అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి టైగర్ నాగేశ్వరరావు అని. దీనికి సంబంధించి మీరు రవితేజ అభిమానులకు ఏ రకమైన గ్యారంటీ ఇస్తారు ఈ సినిమా ద్వారా? అంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని మీరు ఏ రకంగా చెప్తారు? చెప్పడానికి మీ దగ్గర ఉన్న మోర్ మెయిన్ ఎలిమెంట్స్ ఏంటి? ఓకే, ఎలిమెంట్స్ అంటే యాక్చువల్లీ చాలా ఉన్నాయి సార్, 3 చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే టైగర్ నాగేశ్వరరావు అనేది ఒక రియలిస్టిక్ రస్టిక్ స్టోరీ. అంటే ఇప్పటివరకు తెలుగులో చాలా వరకు స్టోరీస్ చేస్తాం, కానీ మనకు కొద్దిగా ఫిక్షనల్ చేసి కొద్దిగా కలర్ఫుల్గా చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ వెరీ టేకెన్ ఆన్ వెరీ రియల్ లైఫ్ స్టోరీ. సో రస్టిక్గా ప్లాన్ చేసుకున్నాం. సో మీరు చూసేటప్పుడే యూ విల్ ఫీల్ దట్ ఎమోషన్ అండ్ వైబ్. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇదే బ్రిడ్జ్ని మేము సెట్ చేసి ఒక ఎంటైర్ ఫైట్ సీక్వెన్స్ చేసాం. ద సేమ్ రాజమండ్రి బ్రిడ్జ్ దట్ యూ విల్ బి సీయింగ్ ద ఫిలిం. దట్ విల్ బి అల్టిమేట్ అండ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ఎవర్. ఆ రెండు చాలు మీకు ఎలా ఉంటుంది అనేది. దెన్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే వీ హ్యావ్ ఎరెక్టెడ్ యాజ్ అభిషేక్ గారు ఉండో స్టూటపురం 1970s కదా, అది ఒక 5 to ఐ డోంట్ నో అమౌంట్ ఫైనాన్షియల్ నేను చెప్పాలో లేదో తెలియదు. వీ హ్యావ్ ఎరెక్టెడ్ ఇన్ 5 to 6 acres ఆఫ్ స్టూటపురం విలేజ్ని క్రియేట్ చేస్తాం. జస్ట్ బికాస్ ఆ రియలిస్టిక్ వరల్డ్ మీకు అది కనిపించాలని. సో ఈ ఎలిమెంట్స్ దాటి మీకు ఇంకా మీ ఆలోచనల్ని మీ స్థాయికి వదిలేస్తాను. అండ్ ఇంకా ఫ్యాన్స్కి చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వాళ్ళు అంటే యావరేజ్ సినిమా ఇస్తేనే హిట్ చేస్తారు. వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఆకలి. ఫైనాన్షియల్ తెలియదు నాకు అది ఎంతవరకు వెళ్తుందో, బట్ ఆకలి అయితే తీరుస్తాను, అదైతే కంపల్సరీ. ఆకలి అయితే డెఫినెట్గా తీరుస్తాను. ఫైనాన్షియల్ అని ఈయన చూసుకుంటాడు, అది ఏం చెప్తాను మీకు. అభిషేక్ గారు, యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఉన్న చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్లో మీరు ఒకళ్ళు. ఏ సినిమా చేసినా సరే చాలా ప్యాషనేషన్ కనిపిస్తారు మీరు. ఈ సినిమాకి మాత్రం ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తున్నారు. ఓపెనింగ్ నాకు గుర్తుంది, నోవోటెల్లో చేసాం మనం వీళ్ళు ఓపెనింగ్. అప్పుడు కూడా చాలా గ్రాండ్గా చేశారు, ఇప్పుడు కూడా చాలా గ్రాండ్గా చేశారు. ఏంది ఈ సినిమా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? మిగతా వాటి మీద కంటే ఈ సినిమా మీద స్పెషల్ ఏంటి? ఎట్లా అన్ని సినిమాకి నేను ఎంత ఆదరిస్తున్నా, ఈ సినిమా కొంచెం నాకు స్పెషల్. ఇలాగా మా బేబీ లాగా మా బ్రదర్కి 4 years నుంచి కష్టపడి ట్రావెల్ చేస్తున్నాం. ఈ 4 years బేబీకి ఈరోజు టైగర్ కేవ్లో నుంచి బయట వచ్చేసిన ఈరోజు. ఓకే, వంశీ గారు. అది బేసిక్గా ఏంటంటే సార్, కొన్ని సినిమాలు డైరెక్టర్ వచ్చి కథ చెప్తే ఒక 2 monthsలో రెడీ అయిపోద్ది, ఆ తర్వాత వెళ్ళిపోతాం. బట్ ఈ 4 years నాతో పాటు ఈయన కూడా ట్రావెల్ అయ్యాడు. సో ఆ ఎమోషన్ బాండింగ్ ఉంది ఇందులో. ఆ ఎమోషన్ కనెక్టే మీరు ఇప్పుడు చూసేది. సో మీకోసం చేశారు అనమాట? నా కోసం కాదు, అందరి కోసం, హీరో గారి కోసం, ఈ సినిమా కోసం. అలాగే మీకు ఇంకో క్వశ్చన్. చాలా పెద్ద స్పాన్ ఉన్న సబ్జెక్ట్ మనకు చూస్తేనే తెలుస్తుంది, ఆ కథ కూడా అందరికీ తెలిసిందే. చాలా పెద్ద స్పాన్ ఉన్న సబ్జెక్ట్. మీ కెరీర్లో చాలా ఇనీషియల్ డేస్లో రవితేజ గారు లాంటి పెద్ద స్టార్ని అండ్ ఆయనకు ఒక మేక్ ఓవర్ ఇచ్చి చాలా పెద్ద స్పాన్ ఆఫ్ సబ్జెక్ట్. ఇది చాలా పెద్ద బాధ్యత ఎత్తుకున్నట్టున్నారు. అంటే అదే చెప్తాం కదండి, మనం ఒక ఎవల్యూషన్ వచ్చేటప్పటికి ఫిల్మ్ మేకింగ్ కానీ బడ్జెట్స్ కానీ మారుతున్నాయి.
సో ఈ సినిమాకి ఏంటంటే ఎస్ బిగ్గెస్ట్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ కావాల్సి వచ్చింది. కథ కూడా నేను ఏం రాసినప్పుడు కూడా సో చిన్న చిన్నవి కన్నా ఐ హ్యావ్ టు సీ ఫర్ ఎవ్రీబడి దేర్స్ ఎ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ ఎవ్రీబడి ఎనీ ఫిల్మ్ మేకర్ దే వాంట్ టు వన్ బయోపిక్ అనుకుంటారు. నాకు చిన్నప్పుడు నాయకన్ అంటే ఇష్టం. అలాంటి సినిమా ఒకటి చేయాలని అనిపించింది. నాకు కథ దొరికింది. దాని మీద వర్క్ చేసినప్పుడు దానికి ఈయన దొరికాడు కాబట్టి అది అలా పెంచుకుని వెళ్ళి ప్రొడక్షన్ అయింది. బట్ అంటే ఈ స్టోరీకి అది కావాల్సి వచ్చిందండి. బికాజ్ మీరు ఇందాక అడిగారు, మీరు ఇప్పుడు 100 కోట్లు ధమాకా చేసిందంటే 1000 కోట్లు చేయాలంటే నేను ఏదో చూపించాలి కదా, చూపించకపోతే ఎందుకు వస్తారు? సో ఆ స్కేల్ పెంచడానికే వీ వర్క్ ఆన్ ఇట్. అలాంటి ఒకటి నేను రెండే చెప్పాను, ఇంకా సినిమాలు చాలా ఉన్నాయి. దట్ యూ విల్ ఎక్స్పీరియన్స్ వెన్ యూ సీ ఇట్. వంశీ గారు సార్ చెప్పండి సార్. మీకు ఈ దొంగ సబ్జెక్టుల మీద ఇంట్రెస్ట్ ఏంటి? నాకు అనుకున్నాను సార్ మీరు చెప్తారని. అంటే అది తెలియదు సార్, అది న్యాచురల్గా నేను మొన్న ఎవరో నా ఫ్రెండ్ అడిగాడు ఏంటి దీని మీదే జరుగుతుందని. మొన్న ఆలోచించినప్పుడు ఇట్స్ అన్యాచురల్, అన్ప్లాన్డ్ యాక్చువల్లీ. మేబీ ఐ డోంట్ నో, బట్ ఐ ఫీల్ ఐ హావ్ టు చేంజ్ ఫ్రమ్ నెక్స్ట్. బట్ బయోపిక్ అన్నది యూజువల్గా ఒక మంచి క్యారెక్టర్ ఉన్న దాని మీద ఎక్కువ ప్లాన్ చేస్తుంటారు, కానీ నెగిటివ్ క్యారెక్టర్ బయోపిక్ అన్నది చాలా రేర్. ఎస్, ఇప్పుడు గాంధీ మీద చేసినట్టుగా గాడ్సేవి చేయడం ధైర్యం ఉండదు. కరెక్ట్. బట్ మీరు టైగర్ నాగేశ్వరరావుని ఇందులో అది ఎలాగ నెగిటివ్ క్యారెక్టర్, బట్ అందులో ఏ మేరకు పాజిటివ్ యాంగిల్ చూపించబోతున్నారు? ఇప్పుడు అదే సార్ చెప్తున్నాను. ఈ సబ్జెక్ట్ ఎంచుకోవడం కారణం ఏంటంటే అందరూ బయోపిక్స్ నేను చూసినప్పుడు కూడా అందరూ మనం సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్స్ కానీ స్పోర్ట్స్ స్టార్స్ కానీ మనకు తెలిసిన వాళ్ళ మీద చెప్తాం. అంటే తెలిసిన కథనే కొద్దిగా ఇంకా బ్రీఫ్ చేసి చెప్తాం. బట్ టైగర్ నాగేశ్వరరావు అనేది చాలా మందికి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ నాగేశ్వరరావు మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఎందుకు తెలిసింది? నెగిటివ్గా అన్న వ్యక్తి మీకు ఎందుకు తెలుస్తుంది? బట్ అది నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఒకటే అనిపించింది ఏంటంటే, ఆయన చనిపోయినప్పుడు అప్పుడు మనకి సోషల్ మీడియా లేదు, ఫోన్స్ లేవు, ఏమీ లేదు. కానీ ఆయన శవాన్ని 3 లక్షల మంది జనం చూడడానికి వచ్చారంట. సో అంటే అతనిలో ఆ కథలో ఏదో ఒక చిన్న హిడెన్ ట్రూత్ ఉంది. ఆ ట్రూత్ కోసమే ఈ సినిమా చేస్తాం. అది మీకు అనిపిస్తుంది. అంటే ఇందులో స్టువర్ట్పురం ఆ టైంలో ఉన్న మిగిలిన కొన్ని 1-2 క్యారెక్టర్లు కూడా బాగా ఫేమస్ క్యారెక్టర్లు అప్పట్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గజల్ ప్రసాద్ పేరు వినే ఉంటారు. ఉంది సార్, సింహాచలం దోపిడి ఉంది. ఆ ఇన్సిడెంట్ ఏమైనా ఇందులో ఉంటుందా? సింహాచలం యాక్చువల్లీ మీకు అన్ని లాగేస్తున్నారు, బట్ చెప్తాను. సింహాచలం రీసెర్చ్ చేసినప్పుడు ఏంటంటే సార్, పేపర్లో మన రిపోర్టర్స్ చేసిన టైగర్ నాగేశ్వరరావు ఉన్నాడని చెప్పారు. దాంట్లో లేడు. అదే అన్న గజ్జల ప్రసాద్ టైగర్ నాగేశ్వరరావు ప్లాన్ చేశారని చెప్పారు, కానీ టైగర్ నాగేశ్వరరావు అందులో లేడు. గజ్జల ప్రసాద్ చేసింది అది. బట్ టైగర్ నాగేశ్వరరావు ఏంటంటే హీ వాస్ పార్ట్ ఆఫ్ ద ప్లాన్, బట్ హీ డిడ్ంట్ డూ దట్ రాబరీ. సో గజ్జల ప్రసాద్ క్యారెక్టర్ ఏంటంటే ఇట్స్ అన్ ఆపోజిట్ క్యారెక్టర్ ఆఫ్ నాగేశ్వరరావు. బేసిక్లీ దే 2 డిఫరెంట్ గ్రూప్స్ యాక్చువల్లీ. బట్ ఆ కథకి లైట్ గా మనం కోర్ చేసి టచ్ చేసి వదిలేస్తాం. ఎవరు చేశారు ఆ క్యారెక్టర్? అది మీరు సినిమా చూడండి సార్. అదేం సార్ క్యారెక్టర్ ఎవరు చేస్తే చెప్పడానికి ఏముంది? అంటే గజ్జల ప్రసాద్, వల్లాకి బాబు ఇలా చాలా మంది ఉన్నారు సార్, బట్ పేర్లు మార్చాం. సార్ అభిషేక్ గారు సార్ మీరు పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అయిపోయారు. ఎస్పెషల్లీ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ అన్ని టేకప్ చేసి కరోనా ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్, ఇలా రకరకాల కాశ్మీర్ ఫైల్స్ ఇవన్నీ ఏవో చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇప్పుడు ఇది కూడా ఒక నెగిటివ్ సబ్జెక్ట్ని తీసుకుని పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు. అంటే మీకేమి ఇలాంటి సినిమాలు చేస్తుంటే ఈ సినిమాకి పెద్ద థ్రెట్లు రాకపోవచ్చు, కానీ వేరే సినిమాలు చేస్తుంటే థ్రెట్లు రావట్లేదా? సార్ నిజం చెప్పడానికి థ్రెట్ ఏముంటుంది సార్, భయపడడానికి అవసరం లేదు. థ్రెట్ వస్తూనే ఉంటాయి, మన పని మనం చేసి వెళ్తాం. వస్తున్నాయా సార్? ఆయనకి థ్రెట్ లేకపోతే నిద్ర రాదు సార్. ఓహో, మన పని మనం చేసి వెళ్ళాలా కదా సార్. థ్రెట్ పెట్టి నాకు ఏం ఐ డోంట్ ఫియర్ అబౌట్ దట్. థ్రెట్ చాలా వచ్చాయి నాకు. ఈ సినిమా కూడా చాలా వచ్చాయి సార్. లేదు అవునా? మీన్స్ 4 years నుంచి కష్టపడితే వస్తాయి కదా సార్. ఇప్పుడు థ్రెట్ ఆర్ టేక్ ఇట్ అనేది కష్టపడి వస్తాయి 4 years నుంచి సినిమా. కాశ్మీర్ ఫైల్స్ కి వచ్చింది, మీద కూడా ఇప్పుడు బెంగాల్ ఫైల్, ఢిల్లీ ఫైల్స్ కూడా వస్తున్నాయి ఆల్రెడీ. ఢిల్లీ ఫైల్స్. డైరెక్టర్ గారు, మీరు ఇప్పుడు రవితేజతో సినిమా చేసేటప్పుడు ఎప్పుడు కూడా డైరెక్టర్కి కానీ లేకపోతే ప్రొడ్యూసర్కి కానీ రాసేటప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే మంచి స్ట్రాంగ్ ఫైట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఉండి, ఎంటర్టైన్మెంట్ ఉండి, ఒక సిగ్నేచర్ డైలాగ్తో సినిమాని లాగేయగలడు రవితేజ అని ఒక ఫీల్ అందరికీ ఇండస్ట్రీలో ఉంటుంది, రైటర్స్ అందరికీ, డైరెక్టర్స్కి కానీ. బట్ అది చాలా ర్యాజర్ సెడ్జ్గా రవితేజ ఇమేజ్ని మేనేజ్ చేయడం అన్నది అంత ఈజీ కాదు. అలాగే చేసిన మిస్ఫైర్ అయినవి కూడా ఉన్నాయి రవితేజవి. అంటే ఈ ఎలిమెంట్స్ మీద ఆధారపడి చేసి ఇప్పుడు ఈ సినిమాని మీరు చేస్తున్నప్పుడు రవితేజ ఇమేజ్ని కన్విన్స్ చేయడానికి, రవితేజ క్యారెక్టర్ని మీరు బాగా పండించడానికి, అంటే అభిషేక్ అగర్వాల్ గారి తాలూకు ఇమేజ్ని
లేపే రేంజ్లో ఈ సినిమా హిట్ అవ్వడానికి కావలసినట్టుగా ఈ ఇమేజ్ని మీరు ఎట్లాగా ఈ సినిమాలో క్యారెక్టర్ని మీరు మేనేజ్ చేయగలిగారు? Sir, ఆర్ దేర్ ఎనీ ఛాలెంజెస్? ఎస్, జస్ట్ అ సింపుల్ థింగ్ సార్. రవితేజ గారు ఇప్పటివరకు చేసిన ఐ థింక్ 73 సినిమాలు చేసినట్టున్నారు. ఎప్పుడు మేము ఆయన సార్ మాట్లాడుకుంటుంటాం. సింపుల్ థింగ్ ఏంటంటే ఆ సినిమాలో ఆయన డిక్షన్ కానీ ఆయన మాటలు కానీ ఇందులో ఏం కనిపించదు. మీరు 73 ఫిల్మ్స్ ఏదైతే చూసారో ఆ డిక్షన్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అస్సలు మీకు అది కనిపించదు. టైగర్ నాయస్లో రవితేజ గారు కనిపిస్తారు, ఏముండదు. దట్ ఈస్ ద సింపుల్ థింగ్. వంశీ గారు, సార్ టైగర్ నాగేశ్వరరావు అనే కథ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక రూటెడ్ కథ. కరెక్ట్ సార్. ఈ కథని పాన్ ఇండియా లెవెల్లో అందించాలనే దాని వెనుక ఉద్దేశం ఏంటి సార్? అంటే టైగర్ నాష్ పుట్టింది ఇక్కడే సార్, బట్ అతను చేసిన హెల్ప్ అని చాలా చోట్ల ఉన్నాయి. సో అలాంటి వ్యక్తి ఇవి చేసినవి తెలియాలని చెప్పి పాన్ ఇండియా సినిమా. హీఈస్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ ద లాట్ ఆఫ్ పీపుల్. అది చాలా మంది తెలీదు. ఓకే, అంటే దేశభక్తుడిగా చూపించబోతున్నారా టైగర్? అసలు నేను చెప్పనే లేదు సార్. టైగర్ నాష్ ఇండియాస్ బిగ్గెస్ట్ థీఫ్ అని పెట్టాను సార్. దేశభక్తులు ఏం చెప్పట్లేదు, నథింగ్ సార్. బేసిక్గా ఏంటంటే ఆయన దొంగతనం చేస్తూ ఆయన ఏం చేశాడు అన్నదే కథ. అంటే దొంగల్ని హీరోలు చేద్దాం అనుకుంటున్నారా అండి? సార్ యాక్చువల్లీ ఆయన దొంగని హీరో చేయట్లేదు సార్, ఆయన హీరోగా ఉండుతూ దొంగతనం చేశాడు. అంటే పుష్ప సినిమాలో యాక్చువల్గా మనం ఎర్రచందనాన్ని దొంగతనం చేసి అల్లు అర్జున్గా పెద్ద 100,000 కోట్లు చేశారు అక్కడ. ఇప్పుడు ఈ దొంగ సబ్జెక్ట్ తోటి మళ్ళీ పాన్ ఇండియా సినిమా చేయాలి అభిషేక్ తోటి. సార్ అంటే పుష్ప జరిగే ముందే మనది యాక్చువల్లీ డిస్కషన్ జరిగి స్టార్ట్ అయింది సార్. యాక్చువల్లీ ప్రీ ప్రొడక్షన్ అంతా స్టార్ట్ అయింది, బట్ నాట్ కంపారిజన్ విత్ ఎనీథింగ్. సో బేసిక్గా ఏంటంటే మనకి తెలిసిన వాళ్ళకన్నా తెలియని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటే మనకి క్వైట్ ఇంట్రెస్టింగ్గా వింటాం, మనం చూస్తాం. అంటే బాలీవుడ్ దొంగల్ని ఎక్కువ ఇష్టపడతారంటారు మీరు? మీ ఉద్దేశం? అలానే లేదు సార్, దొంగల్ని వాళ్ళు ఇష్టపడతారు వీళ్ళు ఇష్టపడతారు అలాంటిది లేదు సార్. మనం బేసిక్గా క్యారెక్టర్ని ఇష్టపడతాం. అభిషేక్ గారు సార్, నాగేశ్వరరావుకి టైగర్ పేరు ఎట్లా వచ్చింది ఆ కథ అయితే? సార్, ఇప్పుడు అభిషేక్ గారు చెప్పండి. మీరు ఫస్ట్ కాశ్మీర్ ఫైల్స్ లో మొత్తం ఇండియన్ మొత్తం జరిగింది చెప్పారు, కాశ్మీర్లో ఏం జరిగిందని. సార్, తర్వాత మన కార్తికేయతో కొద్దిగా డివోషన్ గా కృష్ణుడి మీద వెళ్ళారు, ఈసారి దొంగ మీద వెళ్ళారు. ఏంటి ఒక్కోటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద? అన్ని జోనర్స్ ట్రై చేయాలి కదా సార్. నెక్స్ట్ జోనర్ ఎవరి మీద వెళ్తున్నారు చూడాలా సార్ అది? డైరెక్టర్ గారు కదా Yeah. చేంజ్ సార్. నాగేశ్వరరావు టైగర్ ఎట్లా అయిపోయింది? ఆయనకి టైగర్ ఎందుకు పేరు వచ్చింది? ఏంటి సార్ సార్ అక్టోబర్ 20న మనకి ఇంకా టీజర్ లాంచ్ ఉంది, మీరే వచ్చి క్వశ్చన్స్ అడగాలి. మీరు ఫస్ట్లో హీరోయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి సార్, అది కూడా రియలిస్టిక్ క్యారెక్టర్స్లో ఉన్నాయి, అవి కూడా తీసి అటాచ్ చేస్తాం. లవ్ స్టోరీ ఉంటుంది, ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ. ఒక ట్రైన్ వెళ్తున్నట్టుంది సార్, ట్రైన్ వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద రైల్వే గవర్నమెంట్ ఆల్సో. వంశీ గారు, సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు కదా, అవును సార్. మీరు రవితేజ గారిని తీసుకోవడానికి రీజన్ ఏంటి ఈ కథకి? ప్లస్ ఈ కథను చాలా మంది చేయాలనుకొని కూడా డ్రాప్ అయినట్టున్నారు. అవును సార్. సో మీరు ఈ కథను రవితేజ గారిని రెండు అంటే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఏం లేదు సార్, అంటే కొంతమంది చెప్పడం జరిగింది, బట్ కొన్ని కమిట్మెంట్స్ వల్ల కొన్ని ఇది వల్ల డిలే అవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆల్రెడీ అభిషేక్ గారును మన వివేక్ గారు కలిసి ధమాకా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ టైంలో హీరో గారు చెప్పడం జరిగింది కదా. సో నాకు రవితేజ గారిని చెప్పిన తర్వాత ఏంటంటే ఆయనకి ఎనర్జీ మామూలుగా అంత ఉండదు, మీకు తెలిసింది అందరికీ. సో అలాంటిది ఏంటంటే ఈ కథకి ఏంటంటే ఒక మీకు తెలిసిందే రవితేజ గారికి పర్టికులర్ ఫ్యాన్స్ అని లేరు, దే హ్యావ్ ఆల్ ద టైప్ ఆఫ్ ఫ్యాన్స్. సో ఇలాంటి కథ చెప్పాలంటే రవితేజ గారే కరెక్ట్ అని అనిపించింది, ఎందుకంటే హీ కెన్ పుల్ ఆల్ మాసెస్, ఆల్ క్రౌడ్, అండ్ ఈస్ ద బెస్ట్ పర్సన్ టు బీ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ దిస్ క్యారెక్టర్. వంశీ గారు, ఒక పాన్ ఇండియా సినిమాకి పాన్ ఇండియా స్టైల్లోనే యూనిక్గా ఫస్ట్ ప్లాన్ చేశారు. సో దీని వెనక ఉన్న ఎఫర్ట్ ఏంటి? ఎన్ని రోజులు కష్టపడ్డారు? ఎంతమంది కష్టపడ్డారు? ఎందుకంటే ఈ ట్రైన్ పర్మిషన్ కానీ ఈ బోటింగ్ కానీ ఇదంతా చాలా ఎఫర్ట్గా అనిపిస్తుంది. సో దీని వెనకాల ఎంతమంది ఉన్నారు? ఎప్పటి నుంచి ప్లాన్ చేశారు ఇదంతా? సార్, యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రొడక్షన్ టీము ముఖేష్ అండ్ మయాంక్, ఇట్స్ బీన్ దిస్ ప్లానింగ్ ఇస్ బీన్ హ్యాపెనింగ్ ఫర్ పాస్ట్ 1 month సార్. 1 month నుంచి, ఎందుకంటే రైల్వే పర్మిషన్ అప్లై చేసి రావడానికి మాకు 14 days పడుతుంది. సో మీరు చూసే బ్రిడ్జ్ ఏంటంటే ఇట్స్ నాట్ స్టాప్ చేసిన బ్రిడ్జ్ కాదు, ఇట్స్ యాక్టివ్ బ్రిడ్జ్ యాక్చువల్లీ. దీని మీద 70 trains వెళ్తాయంట. సో మనం 1 hour తీసుకోవాలంటే 70 trains వాళ్ళు ఆపాలి, అంటే డైవర్ట్ చేయాలి. సో ఇట్ వాస్ లైక్ ఆల్మోస్ట్ 14 days ఆఫ్ పర్మిషన్ ఆఫ్ దిస్.
అండ్ ఈ సెటప్ ఇదంతా వీ బీన్ హియర్ ఫర్ అట్లీస్ట్ 4 days నుంచి ఉన్నాం అనమాట. అండ్ మీకు తెలిసిందే అక్కడ ఉన్న వాళ్ళందరూ శ్రేయస్ మీడియా వాళ్ళు కూడా థ్యాంక్ యూ చెప్పాలి. వాళ్ళు కూడా దేర్ విత్ అస్. అండ్ దిస్ ప్రిపరేషన్ ఇస్ బ్యాకింగ్ ఫర్ అబౌట్ 7 to 8 days సార్. సార్ ఈ ఎండల్లో. వంశీ గారు థ్యాంక్ యూ సార్, ఇండియాస్ బిగ్గెస్ట్ థీఫ్ అని చెప్పారు. ఇంకేంటి ఇతర కంటే రాబరీలు చేసిన వాళ్ళు ఎవరు లేరా? ఇదే బెస్ట్ ఇండియా. అంటే ఇంతకన్నా రాబరీ చేసిన వాళ్ళు లేరా అని నేను అనట్లేదు సార్. ఇండియాస్ బిగ్గెస్ట్ థీఫ్ ఎందుకు పెట్టామంటే అంటే ఎంత డబ్బు కొట్టాడు అన్నది కాదు, ఎక్కడ కొట్టాడు అన్నది. అది మీ సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే 100 కోట్లు కొట్టాడు అన్నది కాదు, ఎక్కడ కొట్టాడు అన్నది. దాన్ని బట్టి ఇండియాస్ బిగ్గెస్ట్ థీఫ్ అని ఒక ట్యాగ్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ ఇంకోటి లాస్ట్గా ఒకటి చెప్పేస్తాను. ఇది లైవ్ చెప్పచ్చా సార్? ఇంకోటి ఈరోజు 3/6కి మన టీజర్ లాంచ్ ఉంది. అది ముఖ్యంగా హిందీలో జాన్ అబ్రహం గారు లాంచ్ చేస్తున్నారు. అలాగే కన్నడలో మన శివరాజ్ కుమార్ గారు లాంచ్ చేస్తున్నారు. తమిళ్లో కార్తీ సార్, అండ్ తెలుగులో వెంకటేష్ సార్, అండ్ మలయాళంలో దుల్కా సార్. వాళ్ళ పేరున వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా. అండ్ బికాస్ వాళ్ళు ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు ఈ ఫిల్మ్. సో దే విల్ బి లాంచింగ్ టుడే at 3/6 ద టీజర్ ఆఫ్ ద ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్. థ్యాంక్ యూ సో మచ్. Thank you one and all. Thanks for the biggest. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ అండి. సారీ ఐ ఫర్గాట్. Thank you. It's okay. Biggest hit is happening here. So ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక్క నిమిషం. బాబీ గారికి లోకల్ మేనేజర్ ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలి. అలా ఇక్కడ ఉన్న బోట్ సర్వీస్ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ మా అన్న ఫ్యాన్స్. థ్యాంక్ యూ. పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.